యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రకృపాశాం భుజభస్మబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. ధనువు రాశి వారికి ముఖ్యంగా ఎవరితో సమస్యలు అనేటువంటి ఎక్కువగా కలిగే సూచనలు ఉన్నాయి, గొడవలు ఏమిటి, ఎవరితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి, ఏ విషయాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి, వీటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి ధనురాశి వారికి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ధనురాశి వారు ఏ నక్షత్రాలు వారు అవుతున్నారయ్యా అంటే మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వారు కలిసి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరు ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, తాతగారి తండ్రి గారి ధనము కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, బుద్ధిమంతుడు, అలాగే త్యాగ బుద్ధి గలవాడు, ఆటపాటలు యందు నేర్పరి, మంచి విద్యావంతులు, నేర్పరి కలిగినటువంటి వాడు, మంచి సద్గంధన పఠనాశక్తి కలిగినటువంటి వాడు, సుగంధ ద్రవ్యముల యందు అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వాడు, అలాగే ధర్మ మార్గమునందు నడుచుకునేటువంటి వాడు, బలత్కారమున స్వాధీనపడేటువంటి వాడు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇష్టమైనటువంటి వారు అందరికీ పెద్ద పెద్ద విద్వాంసులతో మంచి ఘన సన్మానములు పొందుతారు. అలాగే వేద పండితులతో మంచి పరిచయాలు ఉంటాయి. చిత్రలేఖంలో, శిల్పి శాస్త్రంలో, హస్త కళాకారులలో వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మంచి విద్యావేత్తగా ఉంటారు. మంచి విద్యా సంస్థలు నెలకొల్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రంగాలలో కూడా విద్యాపరమైనటువంటి రంగాలలో మంచి నిష్ణాతులుగా వీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ధనువు రాశి వారు ముఖ్యంగా ఎవరి వలన ఇబ్బంది పడతారు అనే విషయం గనక గమనించినట్లయితే, ఎవరి వలన సమస్య ఎదుర్కొంటారు అనే విషయాల్లో పరిగణలోకి తీసుకున్నట్లయితే ధనువు రాశి వారు ముఖ్యంగా వీరు పుత్రపుత్రికాదులతో సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ముఖ్యంగా విద్యాపరమైనటువంటి సమస్యలలో భాగంగా మరి స్నేహితుల పూర్వకంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో తరచూ వివాదాలు అనేటువంటిది జరగడము, వాటి పూర్వకంగా ఇంట్లో అశాంతికర వాతావరణం ఎదుర్కోవడం ముఖ్యంగా జరిగేటువంటి సూచనలు ఇవి
ధనురాశి వారికి ఖచ్చితంగా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ధనురాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలపై కోపము, ఉద్రేకం ప్రదర్శించకుండా వారికి తగిన విధంగా నచ్చజెప్పడం, విద్యాపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, వారికి బుద్ధి కుశలత విషయంలో కానివ్వండి, సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి వారిని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో చక్కగా అనుసరించినట్లయితే మీకు ఈ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే వారు ఏదైనా వ్యాపారం చేద్దాం, ఉద్యోగం చేద్దాం అని చెప్పి మిమ్మల్ని సంప్రదించినప్పుడు తప్పకుండా వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఫలాని విధంగా ఈ విధంగా చేస్తే వీరికి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి, దీంట్లో ఉన్నటువంటి లోటుబాట్లు ఏమిటి, ఏ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి క్షుణ్ణంగా ఆలోచించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పినట్లయితే ఈ సమస్యలు అనేటువంటి తప్పగా తొలగిపో సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ధనురాశి వారి ఈ విషయాలలో జాగ్రత్త అనేటువంటిది వ్యవహరించండి. అలాగే విద్యాపరమైనటువంటి విషయాలలో మీకు తెలియనట్లయితే సరైనటువంటి కౌన్సిలర్ ద్వారా, మంచి విషయ పరిజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించండి పిల్లలకి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో పిల్లల పూర్వకంగా అలాగే తల్లిదండ్రుల మీకు ఆ ఇరువురికి మంచి చక్కటి అవినాభావ సంబంధం ఏర్పడి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఉంటారు. కాబట్టి ఈ సమస్యలలో తప్పకుండా మీరు జోక్యం చేసుకొని ఈ రీతిగా తగు పరిహారాలు, తగు సమస్యల రీత్యా రెమెడీ పాటించినట్లయితే ఉత్తమ పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ధనురాశికి అధిపతి గురుడు కావడం పూర్వకంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి, ఈయన విద్యాకారకుడు, అలాగే పుత్రికా కారకుడు. మంచి బుద్ధి, విచక్షణ, జ్ఞానము, అలాగే జ్ఞాన సముపార్జన చేయాలంటే తప్పకుండా ఈ యొక్క అనుగ్రహం ఉండి తీరవలసింది. అలాగే మనకు అనుకున్నటువంటి పనులు కూడా కావాలి అని చెప్పి అనుకున్నట్లయితే గురుడి యొక్క అనుగ్రహం ఉండాలి, దేవగురువు అయినటువంటి బృహస్పతి. కాబట్టి ప్రతినిత్యం కూడా గురుగ్రహ ఆరాధన చేయండి, తప్పకుండా గురుగ్రహానికి అర్చన చేయండి. ప్రతి గురువారం కూడా గురుగ్రహ అర్చన చేసుకోవడం, ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో చక్కగా గురుగ్రహానికి దీపారాధన చేయండి. పసుపు రంగు గల పూలతో గురుగ్రహాన్ని ఆరాధన చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. అలాగే ఖచ్చితంగా గురు చరిత్ర పారాయణం చేయడము, గురువులను, ఆచార్యులను సేవించడము, అలాగే గురువారం రోజున ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయం ఉన్నట్లయితే ఆ రోజు శనగలతో కూడినటువంటి ప్రసాదము లేదా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా గురువారం రోజున నిర్వహించి గురు దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభ్యంగన అభిషేకం చేయించి గురుమూల మంత్ర హోమం చేపించినట్లయితే మీకు తప్పకుండా ఈ సమస్యలు అనేటువంటి పరిష్కారం తప్పకుండా అవుతాయి. అలాగే శనగలతో కూడినటువంటి ప్రసాదములు చక్కగా పేదలకు, వృద్ధులకు పంచడం, పసుపు రంగు గల పళ్ళు మరి పిల్లలకు, పేదలకు పంచడం పూర్వకంగా ప్రతి గురువారం రోజున విడవకుండా చక్కగా 9 గురువారములను కూడా చక్కగా గురు దత్తాత్రేయ స్వామి వారికి అర్చన చేసుకోవడం, మరి గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం, పసుపు రంగు గల దుస్తులు ధరించడం పూర్వకంగా ఉత్తమోత్తమ పరిస్థితులు పొందుతారు. అలాగే మరి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి శనగలు ఆవుకు పెట్టినట్లయితే చక్కగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే మీరు ఇంకా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందడానికై ప్రతి నిత్యము కూడా ధనురాశి వారు ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ దంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి.